అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. తండ్రి స్తోత్రం. వాక్యమైన దేవా, ఈరోజు ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ కృప, నీ కనికరము ప్రతి ఒక్కరిపై రిలీజ్ అవ్వును గాక. సర్వోన్నతుని శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వును గాక. బ్లెస్ చేయండి అయ్యా. నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. కుడి వచ్చిన బిడ్డల్ని బ్లెస్ చేయండి. ఈరోజు విడుదలయ్యే స్వరము పాస్టర్ అమ్మతేజ గారి స్వరం కాదు, మీ స్వరము మాత్రమే రిలీజ్ అవ్వాలి. బ్లెస్ చేస్తురమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. దేవుని పక్షమున ఉన్న వారందరూ నా దగ్గరికి రండి అంటున్నాడు ఆయన. దేవుని పక్షమున ఉన్నవారు ఎవరు? దేవుని పక్షమున ఉన్నవారని మనకు ఎలా అర్థమవుతుంది? దేవుని పక్షమున ఉన్నవారు ఏమి పొందుకుంటారు? అసలు దేవుని పక్షమున ఉన్నవారు ఎవరు? హల్లెలూయా. నిర్గమాకాండము 32వ అధ్యాయం 26వ వచనంలో దేవుని పక్షాన నిలిచేవారు నా దగ్గరికి రండి అని చెప్పి దేవుడు మన మోషే మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదివి సహాయం చేయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే గట్టిగా చప్పట్టు కొట్టాలి. హల్లెలూయా. దేవుని పక్షముననున్నవారు ఎవరు అంటే తండ్రి చిత్తమును నెరవేర్చేవారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టండి అన్నప్పుడు గట్టి కొట్టాల. హల్లెలూయా. చప్పట్లు కొట్టేది ఎవరికి? దేవాతి దేవునికి. పాస్టర్ అమ్మ తేజ కాదు, మీరు కొట్టే చప్పట్లే నా యేసయ్యకు సన్మాన దుప్పట్లు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని పక్షమున ఉన్నవారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. దేవుని చిత్తాన్ని పక్కకు మనం పెడుతున్నాము అంటే మనము దేవుని పక్షమున ఉన్నవారు కాదు. దేవుని పక్షమున నిలుచునేవాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. దేవుని చిత్తం ఏంటి? దేవుని పక్షమున నిలుచునేవారు దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతారు, దేవుని ఆలోచనలు గ్రహించగలుగుతారు, దేవుని తలంపులు గ్రహించగలుగుతారు. ఈరోజు దేవుని చిత్తము గ్రహించట్లేదంటే, దేవుని తలంపులు గ్రహించలేకపోతున్నామంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఏదో నీ జీవితంలో జరుగుతుంది. దేవుని పరిచర్యను పట్టించుకోలేదంటే
దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావంటే నీ శరీరంలో నీకు తెలియని అలజడి జరుగుతుంది. అలజడి ఏంటి అనేది కూడా నువ్వు గ్రహించట్లేదు. ఎందుకు అంటే నువ్వు దేవుని పక్షమున నువ్వు నిలబడలేకపోతున్నావు, దేవుని పక్కన నిలబడలేకపోతున్నావు. నువ్వు దేవుని పక్షమున నిలిచిన వాడివైతే దేవుని పట్ల ఆలోచన ఉంటుంది. దేవుని పక్షాన నిలిచిన స్త్రీవైతే దేవుని గురించి ఆలోచన నీకుంటుంది. కానీ ఈరోజు దేవుని చిత్రాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు కాబట్టే నువ్వు దేవుని పక్షమున నిలబడలేకపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడబోతున్నాడు. ఎవరు దేవుని పక్షమున ఉన్నవారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదివిస్తా. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. తెలుసుకోలేకపోతున్నారు. నిత్యం వింటున్నారు కానీ గ్రహింపలేకున్నారు. చెప్పాలా గట్టిగా? నిత్యం చూస్తున్నారు, తెలుసుకొనకుందురు. నిత్యం వింటున్నారు కానీ గ్రహించట్లేదు. అంటే దీనంతటికి కారణం ఏంటి? ఎవరి పక్షాన ఉన్నారు వీళ్ళు? దేవుని పక్షమున లేరు. విన్నట్టుగా వింటున్నారు కానీ చెప్పండి అమ్మా, వినట్లేదు. చూస్తున్నట్టుగా చూస్తున్నారు కానీ చూడడం లేదు. విన్నట్టుగా వింటున్నారు కానీ వినడం లేదు. చూస్తున్నట్టుగా చూస్తున్నారు కానీ చూడడం లేదు. దీనంతటికి కారణం ఏంటిదంటే దేవుని పక్షమున నిలబడలేకపోతున్నారు కాబట్టి. ఈరోజు దేవుని పక్షమున నిలిచినేవారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేనండి. కృప కలుగును గాక అంటే ఏంటి? ఆమేనంటే రిసీవ్ చేసుకోవాలి. జరుగును గాక, కలుగును గాక. ఎంతమందికి కావాలా దేవుని కృప? ఇదేం లెక్క? లేపాలా గట్టిగా. కృపామయుడా, కృపామయుడా, నీలోన నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చప్పట్లు ఎట్లా కొట్టాలా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సప్పసప్పగా ఉండొద్దు. 2 చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాల. ఆమేన్. కృపామయుడా, నీలోన కృపామయుడా, నీలోన నివసింపజేసి నందునా
స్తుతుల సింహాసనం నీలో నివసింప చేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. ఆమేన్ ఆమేన్. గ్లోరీ గ్లోరీ. ఆమేన్. గ్లోరీ గ్లోరీ. అపాయము నా గుడారము సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక మార్గములన్నిటిలో ఆశ్రయమైనందునా నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో స్తుతుల సింహాసనం గ్లోరీ గ్లోరీ నివసింప చేసినందునా ఇదిగో స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోనా కృపామయుడా చబడు నివసింపజేసినందునా ఇదిగో స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం ప్రభువా ప్రభువా ఇదిగో ఇదిగో నా స్తుతుల సింహాసనం రిఖా రిఖా బషకేలియాలా రాబా హోలీ స్పిరిట్ ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందునా లారే రే లరే లారే కొట్టాల గట్టిగా చెప్పుల్లో కొట్టు కొట్టు హల్లెలూయా 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 కృప కలుగును గాక ఆయన పక్షమున మనం ఉంటే మన పక్షాన ఆయన ఉంటాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. చూస్తున్నారు కానీ వినడం లేదా, వింటున్నారు కానీ గ్రహించడం లేదా. ఈరోజు నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును సువార్త పక్షమున వాదించుట యందును దానిని
స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. దేవుని పక్షమున నిలుచునే వారు సువార్త పనిలో పాలు పంచుకుంటారు. ఆమేన్. ఆమేన్ అనట్లే మీరు. దేవుని పక్షమున నిలుచునే వారు సువార్త పనిలో పాలు పంచుకుంటారు. ఈరోజు సువార్త పనిలో మనం పాలు పంచుకుంటున్నామా? సువార్త పట్ల భారము, దేవుని పరిచర్య పట్ల భారం ఈరోజు మనకుందా? మనం గమనించవలసిందిగా, మనము ప్రశ్నించుకోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఏం భారం ఉంది? నీ పిల్లల ఫీజు కట్టాలనే భారం ఉంది. ఏం భారం ఉంది? పొలం పనుల భారం ఉంది. ఏం భారం ఉంది? ఉద్యోగ భారమా? చీటీ డబ్బులు కట్టాలనే భారమా? ఏం భారం ఉంది నీలో? ఒక్కసారి నీ గుండె మీద చేసుకుని అడుగు. ఏ భారముతో బ్రతుకుతున్నావు? ఆలోచించు ప్రియ దేవుని జనాంగమా. దేవుని పరిచర్య పట్ల భారం నీకు లేకపోతే నువ్వు దేవుని పక్షమున నిలుచున్న వాడివి కాదు. అరే, ఎంత మంది త్యాగము చేసే ఈ బైబిల్ మన చేతికి వచ్చింది. ఎంత మంది త్యాగము చేసే ఈ బైబిల్ మన చేతికి వచ్చిందో తెలుసా? ఈ బైబిల్ మన చేతికి రావడానికి కారణం విలియం కేరీ. 44 భాషలు నేర్చుకున్నాడు. దేవుని పరిచర్య కొరకు కష్టపడ్డాడు. రాత్రిని పగుళ్ళు కష్టపడ్డాడు. తన ప్రాణాన్ని కూడా తృణప్రాయముగా అనేక మంది విడిచిపెట్టారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, వారిలో నింపబడినటువంటి సువార్త భారం, వారిలో నింపబడినటువంటి ఆ సువార్త భారం నశించిపోతున్న ఆత్మల పట్ల భారమే. ఈరోజు నిజ దేవుణ్ణి మనము తెలుసుకొని సర్వశక్తిమంతుడు సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం. నో. ఈరోజు దేవుని పక్షమున నిలుచునే సహోదరివైతే, దేవుని పక్షమున నిలుచునే సహోదరుడివైతే, సువార్త పట్ల భారము నీకుండాలి. ఆ భారము ఒక బాధ్యతగా మలుచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు బాధ్యతగా మలుచుకుంటావో అప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది సువార్త భారం? రేపు ఉదయం 5 గంటలకు సువార్తకు మనం బయలుదేరుతున్నాం. ఎన్ని గంటలకు? సాయంత్రం కాదు, ఉదయం 5 గంటలకు. నాతో వచ్చేవారు రావచ్చు. ఆమెన్ అన్నాడు. 5 గంటలకు ప్రారంభించబడి సాయంత్రం 7-8 గంటల వరకు సువార్త యాత్ర రేపటి దినాన మన పరిచర్య తరపున మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. పరిచర్యకి వెళ్ళేటప్పుడు తిట్టే వాళ్ళు ఉంటారు. తిట్టినప్పుడు పడేటోళ్ళు అయితేనే నాతో రండి. కొట్టే వాళ్ళు ఉంటారు. తన్నులు తినే వాళ్ళైతేనే నాతో రండి. టైంకి భోజనం ఉండదు, ఆకలికి అలమటిస్తామంటేనే నాతో రండి. మీ మాట అంటే పడము. టైంకి తిండి కావాలి, ఎండకు మా గ్లామర్ పాడైపోతుంది, ఎండకు మా హెయిర్ పాడైపోతుంది అన్న వాళ్ళు మీకు నమస్కారములు,
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పురుషులే కాదు నేను చెప్పేది, స్త్రీలకు కూడా. బైబిల్లో ఎక్కువ సువార్త భారం కలిగి దేవుని కోసం నిలబడ్డ వాళ్ళలో స్త్రీలు చాలా మంది ఉన్నారు. సువార్త భారం మీకుండాలి. ఆ భారము లేకుండా మనం దీవించబడలేము, మనం ఆశీర్వదించబడలేము. నేను కలెక్టర్ని, నేను ఆఫీసర్ని, గా పాస్టర్తో మేము పోయి సువార్త చేసుడేంది, మేము చేసుకుంటాంలే అని నువ్వు అనుకున్నావంటే దీవించబడలేవు. నీ సేవకుడికి నువ్వు అండగా నిలబడితే పరలోకమందున్న నా దేవుడు నా సేవకునికి, నా పరిచారకుడికి అండగా నిలబడుతుంది. బిడ్డ, ఈ బిడ్డలను నేను దీవించాలని శీఘ్రముగా నా దేవుడు దీవిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. కృప కలుగునుగాక. హల్లెలూయా. సువార్త భారం మనలో ఉండాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం మనకు ఉండాలి. ఆమేనండి. 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం మొదటి వచనం. 1వ దినవృత్తాంతములు. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోయే ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఆమేన్. ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుపు పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయిని విశేషముగా సంపాదించితిని. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా కొట్టాల. నాకు వినపడట్లేదు చప్పట్లు. గట్టిగా అనిత చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. సువార్త పట్ల భారము నెంబర్ 1. నెంబర్ 2, మందిరము పట్ల భారం ఉండాలి. మందిరము పట్ల భారం. మందిరములో నిత్యం ఆహారం ఉండునట్లు సంఘానికి భారం ఉండాలి. ఆమేన్ అనట్లే మీరు? ఆమేన్ అనాలి. సంఘములో నిత్యం ఆహారం ఉండనట్లు భారం మనకుండాలి. ఆ భారం మనలో ఉండాలి. దేవుడు ప్రేరేపించిన కొలది బియ్యం తీసుకురావాల మందిరానికి. నేను ఒక తీర్మానం తీసుకున్నాను. ఏంటి? ప్రతి వారం సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు భోజనం చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా. ఆమేన్. ఇది నెరవేర్చబడాలి అంటే మా నాన్నగారు ఒక రాజు కాదు, లేకపోతే జమీందార్ కాదు. కాబట్టి మందిరానికి సంఘ బిడ్డలే అండగా నిలబడాలి. హల్లెలూయా. కృప కలుగునుగాక. రేపు వారం ప్రతి ఒక్కరికి డ్యూటీలు వేయడం జరుగుతుంది. చక్కగా డ్యూటీలు. ఈరోజు భోజనాలు అమ్మగారు వండారు. ఈ వారం స్పాన్సర్ ఎవరు? జగన్ బ్రదర్. వారి కుటుంబంను దేవుడు దీవించునుగా. లేచి నిల్చో. వారి కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. హల్లెలూయా. కూర్చోండి. వారానికి ఒక స్పాన్సర్.
లెగాలి. కృప కలుగునుగాక. అయితే ఈ ఆరాధన అయిపోయిన తర్వాత వారానికి ఒక 3 డ్యూటీలు వేస్తాం. వాళ్ళు ఉదయం 5 గంటలకే ఇక్కడ ఉండాలి. వారానికి 3 కుటుంబాలు డ్యూటీలు వేస్తాం. 3 గంటలకి ఇక్కడికి వచ్చి ఫుడ్ వండాలి. ఇష్టపూర్తిగా ఉన్న వాళ్ళే పేర్లేయండి. దేవుని పని చేయాలి, పరిచర్య చేయాలి, దేవుని కొరకు నిలబడాలి. ఎంతసేపటికి ఇంట్లో మా ఇంటి పనే చేస్తాం, పక్కింటి పని అయితే చేయం మేము. అసలు ఆ గుడారాల పండుగలో అసలు ఏంటిదండి అది? ఇన్ని లక్షల మందికి ప్లేట్లలో ఇస్రాకులు కాదు ప్లేట్స్లలో కడిగేవారు కడుగుతూనే ఉంటారు. ఆమెనండి. వండేవారు వండుతూనే ఉంటారు. ఇక వంతులు బండే లూసిఫర్లు కొంతమంది ఉంటారు. ఆమె వస్తేనే నేనొత్తా, ఈయనొత్తేనే నేనొత్తా. నో, అలాంటి వారుగా పరిచర్యలో ఉంటే పరిచర్య ముందుకు నడవదు. హల్లెలూయా. దేవుని కోసము బ్రతకాలి, దేవుని పరిచర్య చేయాలి. నన్ను ఎవరు చూసినా చూడకపోయినా నా ప్రభువు చూస్తున్నాడనక విశ్వాసము మనలో ఉంటే అప్పుడు దేవుని కొరకు ముందడుగేస్తాం. ఆమెనండి. కృప కలుగునుగాక. ప్రతి వారం వంటలు వండడానికి డ్యూటీలు వేస్తాం. మేము రెడీ అన్న వాళ్ళు చేతులు లేపండి. నీ హోటల్ పనే చేస్తావా? లేపు చేయి. లేపాలా అందరు స్త్రీలు? ఏమైందమ్మా? మరి అమ్మ లేపండి, చేతులు లేపండి. మరి నేను బలవంతంగా లేపాల్సి వస్తుంది. చేయరా దేవుని పని? ఇంకెప్పుడు చేస్తారా? ఇప్పుడు లేపండి. ఇప్పుడు 2 కళ్ళు దుడుచుకుంటా. ఒక్క నిమిషం. ఎవరెవరు లేపుతున్నారు? 2 కళ్ళు ఒకసారి తుడుచుకుంటాను. ఎవరెవరు లేపుతారో ఒకసారి చెప్పండి. ఇప్పుడు చూపెట్టండి చేతులు. హల్లెలూయా. కృప కలుగునుగాక. మీరు వండుతూనే ఉన్నారు కదా రోజు. కృప కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పురుషుల్లో చేతులు లేపండి. పురుషుల్లో చేతులు లేపు డాడీ. లేపండి మీరు కూడా. కమలాకర్ డాడీ నీతేనో వండిస్తారు వచ్చేవారు. కృప కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుని మందిరంలో ఒక్క రోజు గడుపుట వాక్యం బాగానే తెలుసు. కానీ దేవుని మందిరంలో గడుపుతున్నామా మనం? 2 గంటలు అలా వచ్చి అయ్యగారు వందనాలండి, అయ్యగారు వందనాలండి, బాగున్నారా? ఓకే. ఇదేం అభిషేకం అండి? ఇదేమి భక్తి? దేవుని మందిరములో అత్యధికమైనటువంటి పరిచర్య చేసేవారిని అత్యధికముగా నా ప్రభువు ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, దేవుని మందిరానికి ఏం చేయాలా? అన్నం వండేటప్పుడు ఒక పిడికిడి తీసి కవర్లో వేయాలా? అదొక సీక్రెట్ తెలుసా మీకు? అన్నం వండేటప్పుడు వేస్తున్నారా మీరు? ఇక మా వాళ్ళు వేస్తున్నారు. తీసి కవర్లో వేయాలి. ఆదివారం రాగానే ఆ కవర్ తీసుకొని వచ్చి ఇక స్టేజ్ మీద పెట్టాలా? నేర్చుకోవాలా? మీ కూతురు అడుగుతుంది మిమ్మల్ని ఏమని, మమ్మీ ఏంటి కొంచెం తీసి ఈ కవర్లో వేసుకుంటున్నావేంటి అంటే, అమ్మా మనం వండుకొని తినే దాంట్లో కొంచెం మనం తీయాలి, దశంభాగం తీయాలి దేవుడికి. ఇది మందిరానికి తీసుకెళ్తే మన ఇంట్లో బియ్యము తక్కువ కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగునుగాక.
పండితాపురం సంఘంలో మొత్తం కవర్, ఆదివారం రాగానే కవర్లన్నీ ఇట్లానే ఉంటాయి. మీరు కూడా వచ్చే ఆదివారం నుంచి, రేపు సోమవారం నుంచి ప్రారంభించండి. కవర్ల బియ్యాలు ఇక్కడ కనపడాలి. ఆమెనండి, ఆమెనండి. ఆ కవర్లో బియ్యమే రోజు ప్రతి ఆదివారం మనం వండుకొని తినాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుని పరిచర్య పట్ల భారం మనకుండాలి. మందిరము పట్ల భారం మనకుండాలి. దేవుని పక్షమున నిలుచున్నాం అనుకోండి, ఇంటి దగ్గర చెత్త కనపడితే ఏం చేస్తాం మనం? చెప్పండమ్మా, నోర్లు ఇప్పండమ్మా, వెంటనే తీసేస్తాం. దేవుని మందిరములో చెత్త కనపడితే ఏం చేయాలి? చెప్పాలా? తీయాలి కదా. ఎవరు తీస్తారంటే దేవుని పక్షమున ఉన్నవారు తీస్తారు. దేవుని పక్షాన అంటీ అంటనట్టు ఉన్న వాళ్ళు అసలు పట్టించుకోరు. ఈరోజు నువ్వు దేవుని పక్షాన ఉన్నావా? దేవుని పక్షాన ఉంటే ఆ భారం నీలో నింపబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. దీవించబడడానికి ఇదొక సీక్రెట్. దేవుని పని చేయకుండా మన పని దేవుడు చేయడు. దేవుని పని మీరు చేయడం ప్రారంభించండి. మీ పనిని దేవుడు ఇప్పుడే ఈ క్షణమే ప్రారంభిస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. కృప కలుగునుగా. దేవుని పని చేయడం మనం ప్రారంభించాలి. మన పని దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. చాలామంది తీర్మానం తీసుకుంటారు. తీర్మానం తీసుకొని ఏం చేస్తారు? మరచిపోతారా? మరచిపోయే తీర్మానాలు ఉంటే దీవించబడలే. మర్చిపోయే తీర్మానాలు ఉంటే ఆశీర్వదించబడలే. ఒక్కసారి దేవుని మందిరములో తీర్మానము తీసుకున్న తర్వాత చావు ఎడబాపు వరకు, ఈ మట్టిలో కలిసే వరకు తీర్మానం అలానే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో దేవుని పక్షమున నిలుచునేవాడు చావైన బ్రతుకైన దేవుని కొరకు నిలబడతాడు. దేవుని పక్షమున నిలుచునేవాడు ఎలా నిలబడతాడో తెలుసా? షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె నిలుచుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే నిన్ను చంపేస్తాను. ప్రార్థన చేస్తే నిన్ను మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడేస్తా అని చెప్పిన చావనైనా చస్తాను గాని నీ నమస్కారము చేయని, నీ విగ్రహానికి నమస్కారం చేయను. చావనైనా చస్తాను గాని దేవుని పరిచర్య చేయకుండా ఉండలేను. చావనైనా చస్తాను కానీ వెనక్కి అడుగు పెట్టను, ముందుకే సాగుతాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా నేను దేవుని పక్షాన్ని నిలబడితే నా పక్షాన దేవుడు నిలబడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మనం దేవుని పక్షాన నిలబడకుండా ఏదో నిన్ను లాగేస్తుంది. అంతేనా మమ్మీ? దేవుని పక్షాన నిలబడకుండా ఏదో నిన్ను కంట్రోల్ చేస్తా ఉంటావు. నిన్ను కంట్రోల్ చేసేదాన్ని నువ్వు జయించాలి అంటే ప్రార్థన ఒకటే మార్గం. ఏంటి మార్గం చెప్పాలమ్మా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థననే మన ఊపిరిగా మారిపోవాలి. ప్రార్థనే మన జీవితముగా మారిపోవాలి. సువార్తనే మన ఊపిరిగా మారిపోవాలి. దేవుని మందిరమే మన ఇల్లుగా మారిపోవాలి. దేవుని మందిరమే మన గమ్యముగా మారిపోవాలి. దేవుని మందిరానికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వాలి. దేవుని పరిచర్యకు ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వాలి. ఆదివారం రాగానే హాయ్ బాయ్ దేవుని మందిరానికి వచ్చినా దేవుని పక్షంన
ఒక చెల్లెమ్మ వచ్చింది, ఎక్కడి నుంచో, ఏలూరు నుంచి అనుకుంటా, ఏలూరు జంగారెడ్డిగూడమో తెలియదు. ఆ చెల్లెమ్మ వచ్చారు, చెల్లెమ్మ వచ్చి మందిరం అటు ఇటు చూసింది, బూజు కనపడ్డ చెల్లికి. అమ్మ ఇక్కడ బూజు కర్రలు ఉన్నాయా అని చెప్పి దులుపుతూనే ఉంది. నేను చెప్పలే, పాస్టర్ అమ్మగారు చెప్పలే, ఎవరు చెప్పలే. మందిరంలో అంతమంది ఉన్నా ఆ సహోదరికి ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఆ చెల్లి దేవుని పక్షాన ఉంది. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పక్షమున ఉన్న వారు దేవుని మందిరం గురించి ఆలోచిస్తారు. దేవుని పక్షమున ఉన్న వారు దేవుని సన్నిధిలో ఏం లోటు ఉందో గ్రహిస్తారు. దేవుని పక్షమున ఉన్నవారు దేవుని సన్నిధిలో ఏమి లోటు ఉందో గ్రహించగలుగుతారు, చూస్తారు. ఈరోజు నీ ఇంట్లో లోటు పోవాలి అంటే నీ మందిరంలో లోటు నువ్వు తీర్చాలి. నీ ఇంట్లో లోటు పోవాలి అంటే దేవుని మందిరంలో పరిచర్య చేయాలి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని పరిచర్య చేస్తావో అప్పుడు నీ పరిచర్యను, నీ పనిని, నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు హల్లెలూయా. ఎప్పుడు ఆయన ముఖ దర్శనం చూడగలుగుతాం మనం? చెప్పాలా? నీ ఇంటి గోడలనే చూసుకుంటూ ఉంటే నువ్వు ఆయన ముఖ దర్శనాన్ని చూడలేవు. ఎంతసేపటికి ఆ సినిమాలు, సీరియళ్ళు, టీవీలు పెట్టుకొని చూస్తూ ఉంటే నువ్వు దేవుని దర్శనాన్ని చూడలేవు. ఆయన మందిరానికి వచ్చి నువ్వు కాడి మోయగలిగితే అప్పుడు ఆయన ముఖ దర్శనం చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముఖ దర్శనం చాలయా నాకు, ముఖ దర్శనము చాలయా. లేచి నిలబడదామా? ముఖ దర్శనము చాలయా నాకు. చూడండి, ₹1,00,00,000 మాట ఇది. చూడండి, దేవుని ముఖ దర్శనాన్ని చూసేవాళ్ళు నిష్టగా దేవుని వైపు ఇలా ఉండదు. యేసయ్య కళ్ళు మూసుకొని ముఖ దర్శనం వద్దు, మాకేమొద్దు అనుకునేవాళ్ళు. ఎందుకు మందిరానికి రావడం అవసరమా? సేవకుడు ఇంత బలముగా వర్తమానం చెప్తుంటా ఎటో 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 చూస్తున్నా. దేవుని ముఖ దర్శనాన్ని చూడాలనుకునేవారు ఒక నిష్ఠ, దేవుని వైపే నీ మనసు కేంద్రీకరించాలి. ఆమేనండి. హల్లెలూయా. ఏంటయ్య గారు, తేజయ్య గారు, మీరు అంత గద్దింపుగా మాట్లాడుతున్నారు, ఇంకోసారి అట్లా మాట్లాడితే నీ మందిరానికి రాకు. నీలాంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. నువ్వు మండాలి, నీ పక్కనోళ్ళని మండించాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏం కావాలి మనకి? చెప్పాలా గట్టిగా? కావాలనుకునేవారు యేసయ్య వైపు చూడండి. ఆమేన్. ముఖ దర్శనం చాలయా నాకు. ఇటు చూడండి అమ్మ ఒకసారి. మనుషుల ముఖం చూసినాం అనుకోండి, వాళ్ళే నిన్ను రోడ్డు మీద వేస్తారు, వాళ్ళే నీ జీవితాన్ని నాశనం చేస్తారు. అందుకనే ఈ మనుషుల్ని మనం నమ్మొద్దు. ఎవరిని నమ్మాలా? చెప్పాలా? చెల్లెమ్మ చెప్పండి అమ్మా. దేవుణ్ణి
వేస్ట్, మా ఆయన వేస్ట్, మా వైఫ్ వేస్ట్ అంటారు, మా బాబాయ్ వేస్ట్, మా పిన్ని వేస్ట్ అంటారు. ఆయన వైపు చూడు, దేవుని వైపు చూడు. మనుషుల వైపు చూడడం మానే. దేవుని మందిరం వైపు చూడు, సువార్త వైపు చూడు. నువ్వు ఒక్కసారి దేవుని పరిచర్య చేసి చూడు, ఆయన దర్శనాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్, ఆమేన్. అసలు మనం దేవునికి వేరుగా ఉండి ఏం సాధించగలుగుతాం? శాంతి ఉంటుందా? నెమ్మది ఉంటుందా? మన శరీరంలో ఉంటుంది. నెమ్మది ఉంటుందా? ఆనందం ఉంటుందా? ఉండదు. దేవుని పని చేయడం ప్రారంభించు, నీ జీవితంలో దేవుడు ఏదో జరిగిస్తుంది. హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పిలు, యేసయ్యని పిలు, యేసయ్యని పిలు. యేసయ్యనే నీ జీవితంలో గొప్ప అద్భుతము చేయగలడు. యేసయ్యనే నీ జీవితంలో సూచక్రియ చేయగలడు. యేసయ్యని జీవితంలో చరిత్ర మార్చగలడు. యేసయ్యా, 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 యేసయ్యా. రెండు చేతులు పైకి లేపు, చేతులు పైకి లేపు. రెండు చేతులు పైకి లేపు, చేతులు పైకి లేపు. యేసయ్యా, 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 యేసయ్యా. పిలవాలి, యేసయ్యా, 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 యేసయ్యా. స్వరాలు తెరిచి గట్టిగా యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా అనే స్వరములో స్వస్థత ఉన్నది. యేసయ్యా అనే స్వరములో విడుదల ఉన్నది. యేసయ్యా అనే స్వరములో గొప్ప అద్భుతము దాగి ఉన్నది. తెరువు, స్వరము తెరువు, స్వరము తెరువు, నీ గొంతు తెరువు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం.
హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం. కూర్చుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సువార్త పని చేసేవారు ఆయన పక్షంన నిలుచుంటారు. దేవుని మందిరపు పని చేసేవారు, దేవుని మందిరము గురించి ఆలోచించేవారు, దేవుని మందిరము పట్ల భారము కలిగి ఉండేవారు దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిర్గమాకాండము 14:25. నిర్గమాకాండము 14:25. నిర్గమాకాండము 14:25. వారి రథచక్రములు ఊడి పడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి యెహోవా వారి పక్షమున వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, కొట్టాల. ఏమంటున్నారు డాడీ? యెహోవా ఇశ్రాయేలీయుల పక్షాన ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఎవరి మాట మాట్లాడేది? ఐగుప్తీయులు. ఐగుప్తీయులకు సినిమా అర్థమైపోయింది అక్కడ. ఇన్ని రోజులేమో కానీ వీళ్ళు దేవుని పక్షాన తిరిగారు అనుకుంటా, కాబట్టి సీన్ రివర్స్ అయిపోయింది. నేను అనే మాట ఏంటంటే, నీ ముందున్న శత్రువుకు అర్థం కావాలా, నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే నీ పక్షాన దేవుడు నిలబడతాడు. కొట్టు కట్టిగా చబళ్ళ. ఐగుప్తీయులు గ్రహించగలిగారు, వీళ్ళు దేవుని వైపు తిరిగారు కనుక దేవుడు వీరి వైపు తిరిగాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇగో జరిగే అద్భుతం ఇది. మనము దేవుని వైపు తిరగడం ప్రారంభిస్తే దేవుడు మన వైపు తిరిగితే అద్భుతం ఇలా ఉంటది. ఆమేన్ అనండి, ఆమేన్. నువ్వు దేవుని వైపు తిరగకపోతే నీ శత్రువుకి తెలుసు. ఏం తెలుసు? నువ్వు ఏం చేయలేవని. నువ్వు దేవుని పక్షాన నిలబడలేవు, దేవునికి దగ్గర లేవు అని నీ శత్రువుకు తెలుస్తుంది, అపవాదికి తెలుస్తుంది. అపవాది నిన్ను కబడ్డీ ఆడుకుంటది. నీ జీవితంలో శాంతి లేదు, నెమ్మది లేదు. దీనంతటికి కారణం ఏంటి? నువ్వు దేవుని పక్షాన లేవు కాబట్టి. ప్రియ సహోదరుడా, కష్టాల మీద కష్టాలు చేస్తున్న కష్టం ఎటు పోతుంది? ఆలోచిస్తున్నారా చెల్లెల్లారా? ప్రియ దేవుని జనాంగమా, ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఆలోచిస్తున్నారా? ఒకటే, క్రైస్తవ జీవితానికి ఆయుధం ఏంటిదో తెలుసా? దేవుని వైపు మనము తిరగగలిగితే మన వైపు దేవుడు తిరుగుతాడు. హల్లెలూయా. దేవునికి నీ గుండెలో స్థానం ఇస్తే ప్రపంచం నీకు స్థానమిస్తుంది. హల్లెలూయా. విలువ లేని నీ జీవితానికి విలువను తీసుకొస్తాడు దేవుడు. విలువ లేని నీ బ్రతుకుకి ఒక విలువను తీసుకొస్తాడు నా దేవుడు. ఎంతకాలం నీ శత్రువుకి అర్థం కావట్లే, నీ శత్రువు సంబరపడుతుంది. నీ పిల్లలు హాస్పిటల్ పాలవుతా ఉంటే సంబరపడుతున్నాడు సాతానుగాడు. భార్య భర్తలు కొట్టుకుంటుంటే సాతానుగాడు పక్క నుండి
డాన్స్ చేస్తున్నాడు. నీకు అనారోగ్యం వస్తే సాతాన్ గాడు డాన్స్ చేస్తున్నాడు. సాతాన్ గాడికి తెలుసు నీలో ప్రార్థన లేదు. సాతాన్ గాడికి తెలుసు నీలో మోకాళ్ళ అనుభవం లేదని. సాతాన్ గాడికి తెలుసు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని. సాతాన్ గాడికి తెలుసు దేవుని పరిచర్య నీలో లేదు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని పని చేయడం ప్రారంభిస్తే సాతాన్ గాడు గడగడ గడగడ వణుకుతాడు. కొట్టు గట్టిగా చపళ్ళ, కొట్టు గట్టిగా చపళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకటే, దేవుని వైపు తిరిగేవారు చరిత్ర సృష్టిస్తారు. హలో, ఇది ₹1,00,00,000 మాట వినండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఆ విగ్రహానికి గనక మీరు నమస్కారము చేయకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాం. గుంపులో నమస్కారం చేసేయండి, వచ్చేయండి. ఎందుకు ఎందుకు అని చాలా మంది అనుంటారో. కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అటు తిరగను కూడా తిరగలేదు. దేవుని వైపే నిలువు మోకాలేసి చావైనా బ్రతుకైనా ఏది ఏమి జరిగినా నిలబడ్డారు. చివరికి ఏమైంది? తీసుకెళ్లి వారిని ఎక్కడేశారు నాన్న? అగ్నిగుండంలో. వాళ్ళని అగ్నిగుండంలో వేస్తే దేవుడు ఆగుతాడా? ఏం చేశాడు? వీళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. ఏ డాడీ? వీళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. లోపలికి దూకింది ఎంతమంది? లోపల పడేసింది ఎంతమందిని? ముగ్గురు. కానీ వీళ్ళకి ఎంతమంది కనపడుతున్నారు? కొంచెం గట్టిగా నలుగురు. ఆ నాలుగో వ్యక్తి ఎవరు? యూదా గోత్రపు సింహము. కొట్టు గట్టిగా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమల్లో ఉంటే, నిందల్లో ఉంటే, అవమానాల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, కన్నీల్లో ఉంటే, హాస్పిటల్లో ఉంటే నువ్వు ఆయన వైపు తిరగగలిగితే గగనమును తీల్చుకొని భూమి మీదికి నా దేవుడు దిగి వస్తాడు. కొట్టు గట్టిగా చెప్పలో. కృప కలుగును గాక. ఆయన అన్యాయస్తుడు కాదండి. మనమే తిరగలేకపోతున్నాం ఆయన వైపు. అరే, నేను గనక దేవుని వైపు తిరగకపోతే ఈ బతుకు నాకుంటుందా? చెప్పండమ్మా. బుక్కెడు బువ్వ కోసం ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నటువంటి నేను ఈరోజు ఇంతమందిని పోషించగలుగుతున్నాను అంటే దేవుని వైపు తిరిగాను కాబట్టి. ఏ బంధువులు నాకు ఇక్కడ లేరు, ఏ అన్నదమ్ములు ఇక్కడ లేరు, ఏ అక్క చెల్లెలు లేరు. ఒంటరిగా 18 సంవత్సరాల వయసులో భద్రాద్రి కొత్తగూడెంలో అడుగుపెట్టిన నా జీవితం, అందరూ చుట్టూ తిరిగి అలసిపోయినాను. ఎప్పుడైతే భద్రాద్రి కొత్తగూడెంలో అడుగుపెట్టి దేవుని పాదాలు పట్టుకోవడం ప్రారంభించాను, నా చరిత్రనే దేవుడు తిరిగి రాసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. కష్టాలు రాకుండా ఉంటాయి? ఆ దేవుని పిలుపున్నా కానీ కష్టాలు వస్తాయి. బూడిదిగడ్డ బస్తీలో గ్యాస్ లేదు వండుకోవడానికి, ఆకలి, కడుపు మంట, పేగులు మొత్తుకుంటున్నాయి. ఆ ట్యూషన్కి వచ్చే పిల్లలు, సార్ మీరు ఎందుకు ఏడుస్తున్నారు, అన్న మీరు ఎందుకు ఏడుస్తున్నారంటే, ఆకలి అవుతుంది నాన్న, ఆకలి అవుతుంది, ఆకలి అవుతుందని చెప్పి ఏడిచేవాడిని. ఎందుకు పిలిచినావు ప్రభువా ఈ భద్రాద్రి కొత్తగూడెం? ఎందుకు పిలిచినావు ప్రభువా? ఆకలి అవుతుంది ప్రభువా అని చెప్పి ఆ బూడిదిగడ్డ బస్తీలో చిన్న రేకుల షెడ్డు కింద. అప్పుడు నా భార్య నాతో లేదు, నా పిల్లలు లేరు, ఎవ్వరు లేరు, చిన్న వయసు, అన్నదమ్ములు లేరు, రక్త సంబంధికులు లేరు, స్నేహితులు లేరు. 18 సంవత్సరాల వయసులో ఈ భద్రాద్రి కొత్తగూడెంలో అడుగుపెట్టి ఆకలికి అలమటించిన జీవితం. అనేక రాత్రులు
ఆకలితో పడుకున్న జీవితం నా జీవితం. ఆ పిల్లలు తీసుకొచ్చి అన్నం తీసుకొచ్చి ఇస్తే కొంచెం తిని మళ్ళీ మార్నింగ్ తిందామని బాక్స్ ఓపెన్ చేస్తే మొత్తం పాసిపోయి మొత్తం పాడైపోయేది. 5 రూపాయల పచ్చడి, మామిడికాయ పచ్చడి తీసుకొని వచ్చి దాంట్లో కలుపుకొని పాడైపోయిన అన్నంనే తిన్న జీవితం నా జీవితం. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఇలా వెళ్తా నేను. ఇలా వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళి చూస్తా, ప్రభువా ఇదంతా నాదేనా ప్రభువా, ఎంతలా దీవించావు ప్రభువా. ఒకటి గమనించండి, దేవుని వైపు కనుక నేను తిరగకపోతే నాకు ఈ బ్రతుకుండేదా? ఆలోచించండి. ఈరోజు నా జీవితంలో ఒకటే, దేవుని వైపు నేను తిరిగాను కాబట్టే నా బ్రతుకుని దేవుడు మార్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తాం? సువార్త పనిని నిర్లక్ష్యం చేస్తున్నాం, మందిర పరిచర్యను నిర్లక్ష్యం చేస్తున్నాం, సువార్త పనిని నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాం, మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎంతకాలం నిర్లక్ష్యము చేస్తామో ఇకనైనా ఒక తీర్మానం తీసుకో. ఇకనైనా ఒక తీర్మానం తీసుకొని, ప్రభువా నీ పక్షాన నేను నిలబడితే మీరు నా పక్షాన నిలబడతారు ప్రభువా. నేను నీ పక్షాన్ని నిలబడే కృపను నాకు దయచేయి ప్రభువా అని గనుక నువ్వు ప్రార్థన గనుక చేయగలిగితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయగలుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 8:31 చదువుతాడు చివరి వాక్యం. రోమా పత్రిక, హల్లెలూయా, రోమా పత్రిక 8:31. 8:31. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా. ఇటు చూడండి దేవుడు మన పక్షమునుండగా. చెప్పాలా? దేవుడు మన పక్షమునుండగా. పిడికిలు బిగించండి, ఇలా పిడికిలు బిగించండి. దేవుడు చెప్పాలా? దేవుడు మన పక్షమునుండగా, మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మన పక్షమున దేవుడు ఉండగా విరోధి ఎవడు? గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆయన మన పక్షాన ఉంటే విరోధి ఉంటాడా? ఐగుప్తీయులు గడగడలాడిపోయారు. వామ్మో ఏంటిది ఇదంతా? వాళ్ళకి అర్థమైపోయింది, ఇజ్రాయేలీల పక్షాన దేవుడు యుద్ధము చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కృప కలుగును గాక. మన పక్షాన కూడా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. చెప్పాలా? మన పక్షాన దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. నీ పక్షాన దేవుడు నీ అప్పులను తీర్చబోతున్నాడు. నీకు అనారోగ్యాన్ని ఆరోగ్యకరంగా మార్చబోతున్నాడు. శాంతి నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి బలహీనతలను దేవుడు తొలగించబోతున్నాడు. ఆమెనండి. మొన్న ఒక చెల్లెమ్మ ఫోన్ చేసింది గుంటూరు నుంచి. అన్న మా భర్త ఎస్ఐ నన్ను చాలా నిర్లక్ష్యం చేస్తున్నాడన్నా. ఇంటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట్లేదన్నా. అన్న ఇదన్నా పరిస్థితి. చాలా ఎస్ఐ ఉద్యోగం ఉందని చాలా విర్రవీగుతున్నాడన్నా. నాకేం చేయాలో అర్థం కావట్లేదన్నా. పోలీస్ కేసు పెడదామని అనుకుంటున్నానన్నా అన్నది. ఎందుకు పోలీస్ కేసు పెడుతున్నావురా అంటే, అన్నా ఇన్ని రోజులు మంచిగానే పరిచర్య చేసేవాడన్నా, కానీ చక్కగా మందిరంలో తుడిచేవాడు, ఊడ్చేవాడు, పట్టాలేసేవాడు, చైర్స్ వేసేవాడు, అన్ని పనులు చేసేవాడన్నా. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు చేశాడన్నా. ఇప్పుడు కొంచెం హోదా పెరిగేసరికి అన్నయ్య మందిరానికి రావట్లేదన్నయ్య, వేరే అమ్మాయిలతో చాట్ చేస్తున్నాడన్నా, వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడన్నా అని చెప్పినప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే, అన్న నేను టీవీ 9 దగ్గరికి పోదాం అనుకుంటున్నా, ఇంకొక ఎన్టీవీ దగ్గరికి పోదాం అనుకుంటున్నా, లేదా పోలీస్ స్టేషన్కి పోదాం అనుకుంటున్నా అన్నదనమాట. అంటే నేనన్నా
నాన్న, ఏ టీవీ నైనోడు నీ భవిష్యత్తు మార్చడు, ఏ టీవీ ఫైవ్ వాడు నీ భవిష్యత్తు మార్చడు, ఏ పోలీస్ వాళ్ళు నీ భవిష్యత్తు మార్చరు. నీ భవిష్యత్తు మార్చగలిగే దేవుడు ఒకరే, నా యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ, ఉపవాసం ఉండమ్మా, ప్రార్థన చేయమ్మా, నీ భర్త కొరకు ప్రార్థన చేయి, కన్నీరు గార్చు, నేను కూడా ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పి ఆ సహోదరికి నేను చెబుతా వస్తున్నాను. నేను మమ్మీ ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాం. సో చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం. ఆ అమ్మాయి కూడా నిష్టగా ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తూ ఆ పిల్లల్ని పట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే మనోడు ఇప్పుడు సస్పెండ్ అయిండు. ఏమైండు? సస్పెండ్ అయిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? భార్య దగ్గరికి వచ్చాడు. ఉద్యోగం ఉందని చెప్పి ఆమె ఉద్యోగం పోయిన తర్వాత ఆమె వదిలిపెట్టేసింది. ఇప్పుడు ఈ భార్య కావాల్సి వస్తుంది. భార్య దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. భార్య దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతున్నాడు. అన్నా, మీ ప్రార్థన విన్నాడన్నా. అమ్మ తేజన్నా, మీ ప్రార్థన విన్నాడన్నా. దేవుడు గొప్ప దేవుడు అని. అన్నా, మీరు చాలా గ్రేట్ అన్నా అంటే, అన్నా అమ్మా, అమ్మ తేజన్న గ్రేట్ కాదమ్మా, నీ కన్నీళ్లను దేవుడు చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నీ కన్నీళ్లను దేవుడు చూశాడు, నీ ప్రయాసాన్ని దేవుడు చూశాడమ్మా, నీ ఉపవాసాన్ని దేవుడు చూశాడమ్మా. నీ కుటుంబాన్ని కట్టుకున్నది నువ్వే తల్లి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అదే ఎలక్ట్రాన్ మీడియా వైపు చూస్తుంటే, పోలీస్ స్టేషన్ వైపు చూస్తుంటే భవిష్యత్తు మారేదా? నో. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగిందో దేవుడు తన వైపు తిరగడం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రేయర్ రిక్వెస్ట్. ఏంటి? అన్నయ్య, మా భర్త ఉద్యోగం మా భర్తకు రావాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇప్పుడు మా భర్త ఉద్యోగం భర్తకు రావాలి. ఒకసారి మాట్లాడిచ్చమ్మా అన్న. ఏమన్నా? ఒకసారి మాట్లాడిచ్చిందనమాట. అన్నయ్య గారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నారా? హల్లెలూయా. బాగున్నారా? కృప కలుగునుగాక. వదిలే. ఓకే, వదిలేసాను. అలా ఉండని. కృప కలుగునుగాక. మాట్లాడిచ్చామంటే, అన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా. బాబు, నేను ఎవరో తెలుసా నీకంటే? అన్న, అమ్మ తేజ అన్న, మీరు నాకు తెలుసా అన్న. మిమ్మల్ని కూర్చోండి అన్న, కూర్చోండి. మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తూ ఉంటానమ్మా. చూస్తూ ఉంటారా? చెప్పండి, దేనికోసం ప్రార్థన చేయాలంటే, అన్నా నేను ఇలా జరిగిందన్నా, సస్పెండ్ అయ్యాను. ఎందుకు అయింది అనుకుంటున్నారు మీరు? అంటే ఏం లేదన్నా, నేను చాలా సిన్సియర్గా ఉన్నానన్నా, కానీ ఎందుకు అలా అయిందన్నా. ప్రైజ్ ది లార్డ్. చెప్పినాను, నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో, అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పిన. అన్న, నేను చాలా తప్పు చేశానన్నా, నన్ను క్షమించన్నా అంటే, నేను కాదు క్షమించాల్సిందే, ప్రభువు క్షమించాల్సిందే. ప్రభువు పాదాలు పట్టుకో. కోల్పోయిన ఉద్యోగం, కోల్పోయిన జీవితం నీకు వస్తుందని చెప్పినాను. గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చాడు. ఈరోజు తన ఉద్యోగము తనకు నెక్స్ట్ మంత్ వరకు వస్తుందంట. చక్కగా భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటున్నారు. చక్కని జీవితముతో వారు వర్ధిల్లుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగునుగా. చక్కగా ఉన్నటువంటి కాపురంలో ఎవరో ఒకరు లూసిఫర్ దూరుతారు. ఆ లూసిఫర్ని మనం ఎలా జయించాలంటే ప్రార్థన ద్వారానే జయించాలి. దేవుని పక్షమున మనం ఉండకుండా, దేవునికి దగ్గరగా ఉండకుండా చేసేది ఎవరంటే ఆ లూసిఫరే. ఆ లూసిఫర్ కాడిని యేసు నామంలో మనం విరగ్గొట్టాలి. ఎలా విరగ్గొట్టాలి? ప్రార్థన ద్వారానే విరగ్గొట్టాలి. ఎలా విరగ్గొట్టాలి చెప్పండి? ప్రార్థన ద్వారానే విరగ్గొట్టాలి. కనుక ఆయన మన పక్షమున ఉండగా మనకు
విరోధి ఎవడో. ఆయన మన పక్షమున ఉంటే ఏ అప్పులు మనకుండదు, ఏ బలహీనత మనకుండదు, ఏ అనారోగ్యం మనకుండదు, ఏ బాధలు వేదనలు దుఃఖం ఉండదు. ఒకవేళ ఉన్నా నా దేవుడు చూసుకుంటాడు అనే బలము మనతో ఉంటుంది. ఆమెనండి, ఆమెనండి, ఆమెనండి. నా దేవుడు చూసుకుంటాడనే ఒక భయం, బలము మనకుంటుంది. ఈరోజు ఆ బలము మనకుందా? నీవు నాకుండగా. ఈ పాట ఎంతమందికి వచ్చు? వచ్చా? నీవు నాకుండగా, నీవే నా అండగా. పాడట్లేదేంటి మీరు? చెప్తావా? నీవు నా, చెప్పగలుగుతారా? ఆగండి. ఎవరిని నీవు నాకు అండగా ఉండగాని ఎవరు మనకు అండగా ఉండాల్సిందే? యేసయ్య. చెప్పండి, మీరు చెప్పండి. చిన్నబాబు, ఎవరు మనకు అండగా ఉండాల్సిందే? చెప్పురా, కొంచెం గట్టిగా చెప్పురా, గట్టిగా. ఆమేన్. నీవు నాకుండగా, ఆగండి, ఇక్కడే ఉంది మర్మం, ఇక్కడే ఉంది. చెప్తామా మనం దేవుడితో? చెప్పాలంటే దమ్ము కావాలి. నీవు నాకుండగా. ఆయన మనకున్నాడా? చెప్పాలంపా. దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, గోల్డ్ సిల్వ మెడలో వేసుకున్నామంటే వేసుకున్నాం, బైబుల్ పట్టుకున్నామంటే పట్టుకున్నాం. నో నో నో. హల్లెలూయా. కృప కలుగును గాక. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన నారే రే లరే లరే లారే, లరే లరే లారే, లరే లరే లారే, లరే లారే, లరే లరే లారే. ఆమేన్. కృప కలుగును గాక. చెప్పండి, నువ్వు చెప్పరా. నీవు నాకుండగా. దేవుడు మనకు అండగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి, ప్రార్థన చేయాలి. చెప్పు, నువ్వు చెప్పు. వింటాడా? చెప్ప, నువ్వు నాకున్నావయ్యా అని చెప్పగలుగుతామా? ఎప్పుడు చెప్తాం? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును అంటే దేవుని యందు మనము, మీ యందు నా మాటలు అంటే మన యందు ఎటువంటి మాటలు ఉండాలి? దేవుని మాటలు ఉన్నాయా? దయ్యపు మాటలు ఉన్నాయా? ఒక్కసారి గుండె మీద చెయ్యి పెట్టుకొని ప్రశ్నించుకోవాలి మనము. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నామో? ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం? ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావో, ఎటువంటి పనులు చేస్తున్నావో, ఎటువంటి కార్యాలు చేస్తున్నావో దేవునికి తెలుసు. కాబట్టే నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళలేవు. వెళ్తామా డాడీ? వెళ్ళగలుగుతామా? ఇప్పుడు వాడున్నాడు, ఇట్రారా,
వాళ్ళ మమ్మీకి అబద్ధం చెప్పిండు వీడు. మమ్మీ డాడీ నాకు 100 రూపీస్ ఇవ్వమన్నాడు. మంచిగా ముందు చేతులు పెట్టుకో, బుద్ధిమంతుడిగా చాలా మంచోడు వీడు, ఫ్యాడ్ బాగా ప్లే చేస్తున్నాడు. కృప కలిగిన కాగలే. మమ్మీ డాడీ 100 రూపీస్ ఇవ్వమన్నాడు అని చెప్తాడు. డాడీ చెప్పాడా? నో. కానీ వీడు మమ్మీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? డాడీ 100 రూపీస్ ఇవ్వమన్నారని చెప్తాడు. మమ్మీ వచ్చి డాడీతో చెప్తారు, నువ్వు 100 రూపీస్ ఇవ్వమన్నావు అంట కదా చిన్నబాబుకి. నేను ఎప్పుడు చెప్పలేదు కదా. పిలువాణ్ణి అంటే పిలుస్తాడు. ఎరా నేను చెప్పానా? లేదు డాడీ. ఇంకొకసారి నా దగ్గరికి వచ్చి నీవు నాకుండగా అంటాడా? వీడు నాతో అంటాడా? డాడీ నువ్వు నాకుంటావు అంటాడా? చెప్పాలా? ఎందుకు? వీడి మిస్టేక్ వీడికి తెలుసు కాబట్టి. ఐ మీన్ టు సే, నేనేమన్నానంటే మన మిస్టేక్లు మనకు తెలుసు కాబట్టి నీవు నాకుండగా అనలేం మనం. ఒకవేళ అన్నా ఇక్కడి నుంచి అనగలుగుతామేమో కానీ గుండె లోతుల్లో నుంచి నీవు నాకుండగా, భార్యని ఎట్లా పడితే అట్లా కొట్టి మళ్ళీ యేసయ్య దగ్గరికి వెళ్ళి నీవు అంటమా? చెప్పాలి మమ్మీ. భర్తను ఎట్లా పడితే అట్లా తిట్టి, ఇక ఉంటాయి కొన్ని. ఊర్లలోకి పోయినప్పుడు మేము మా సంఘస్థల దగ్గరికి పోతాం. ఆ డోర్ దగ్గరికి పోగానే సుప్రభాతం వినబడతా ఉంటాయి మాకు. ఇట్లా అనుకుంటాం, వచ్చేస్తాం. మరి ఏం చేస్తాం? కాకపోతే ఇక్కడ అలాంటి చెల్లెలు లేరనుకుంటున్నా నేను. ఉన్నారా? ఉంటే యేసు నామంలో ఆ నోర్లు శుద్ధీకరించబడునుగా. ఉంటే లేదనుకుంటున్నా యేసు నామంలో. నా మాటలు అర్థమైతేనే వ్యర్థమైతేనే చెప్పాలమ్మా. అటువంటి మాటలు మాట్లాడుకుంటూ దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ నీవు నాకు ఉండగా అనగలుగుతామా? చెప్పాలి చెల్లెళ్ళు, చెప్పాలి దేవుని జనాంగమా. భర్తని ఇట్లా చూస్తారండి కొంతమంది. ఈపు చింతపండి చేస్తాడు ఆయన. ఆ చూపు చూస్తే ఎంత కొట్టినా మళ్ళీ ఇట్లా వాళ్ళ చూపు మారదు. కొట్టిన కొట్టకుండా కొడతారు. హల్లెలూయా. అందుకనే దేవుని మందిరానికి దగ్గరైతే అదొక ఆనందం, అదొక సంతోషం, అదొక అనుభూతి. దేవుని పరిచర్యలో ఉంటే అదొక అనుభూతి. దేవుని సన్నిధిలో గడిపితే అదొక అనుభూతి. హల్లెలూయా. నా చెల్లెల్లారా, ప్రియ దేవుని జనాంగమా, బ్రదర్స్ చెప్పగలుగుతున్నారా? నీవు నాకుండగా. యేసయ్యా నాకున్నావు ప్రభువా, యేసయ్యా నాకు అండగా ఉన్నావు ప్రభువా అంటే గుంపులో నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా, ఒంటరిగా మాత్రం దేవునితో నువ్వు మాట్లాడలేవు. దేవునితో ఒంటరిగా మాట్లాడాలంటే దమ్ము కావాలా? ఎవరు పడితే వాళ్ళు దేవునితో మాట్లాడలేరు. దేవుని వైపు తిరిగితేనే ఆ ధైర్యం ఉంటుంది. ఆమేనండి. ఇప్పుడు వీడు ఫ్యాడ్ కొడుతున్నాడు, దేవుని పని చేస్తున్నాడు. సాయంత్రం డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలా? అరే ఆగరా, ఎందుకు గొంతు జరుపు? ఇస్తావా లేదా? నేను దేవుని పని చేసినా లేదా? ఏం చేస్తా? మాట్లాడరేంటున్నానా? చెప్పండి అమ్మా. డెఫినెట్లీగా కొనిస్తా.
ఎందుకంటే వాడు దేవుని పని చేస్తున్నాడు కాబట్టి. దేవుని పని చేసేవాడిని దేవుడు ఏనాడు వదిలిపెట్టడు. గట్టి పళ్ళు కొట్టాల గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. 2025 ఏ సంవత్సరం అమ్మ ఇది? 2025 ఎన్నో నెల? 5వ నెల. ఏ తారీఖు? 4వ తారీఖు. సారీ, ఒక్కసారి గుండెమే చేసుకొని దేవుని మందిర పని, సువార్త పని నేనేం చేశాను, దేవుణ్ణి నేను ఏం అడగగలుగుతాను, దేవుణ్ణి అడిగే అర్హత నాకుందా, దేవుణ్ణి అడిగే అర్హత నాకుందా, దేవుణ్ణి అడిగే అర్హత నాకుందా? ఇన్ని రోజులు ఈ సంవత్సరంలో గడిచిపోయినా దేవుని మందిర పని, సువార్త పని నేనేం చేశాను? మందిరానికి రావడమే ఎక్కువ, అంతేనా డాడీ? మందిరానికి రావడమే ఎక్కువనా? దేవుని పని చేసేవారిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు 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 కొట్టు. హల్లెలూయా. ఏలియా దగ్గర నుంచి ఎలీషా అంటున్నాడు, ఏమని? అయ్యా, నాకు నీ మీదున్న అభిషేకం కంటే 2 పాళ్ళ అభిషేకం నాకు ఇవ్వు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకు అడుగుతున్నాడంటే నమ్మకత్వంలో నుంచి అడుగుతున్నాడు. ఆ అభిషేకము నమ్మకత్వం. మరి ఎలీషా దగ్గర ఎవరున్నారమ్మా? చెప్పండమ్మా. గెహాజీ ఉన్నాడు. గెహాజీ 4 గంటలుగా దీవించబడాలి కదా మమ్మీ, అవునా? ఇప్పుడు ఏలియా దగ్గర నుంచి ఎలీషా ఎంత? 2 అంతలుగా. మరి ఎలీషా దగ్గర నుంచి గెహాజీ చెప్పండి. ఆర్మీ మ్యాన్, ఆర్మీ గారు చెప్పు, ఎంత దీవించబడాలా? 4 వంతులు దీవించబడాలా? కానీ కుష్టు రోగం వచ్చేసింది, జీవితాన్ని పతనము చేసుకున్నాడు. ఎందుకు? దేవుని పరిచర్యకు దూరమైనాడు, దేవుని సన్నిధికి దూరమైనాడు, పరిచర్యకు దూరమైనాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమ్మ, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును కలుగును. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుని పాదాల దగ్గరికి భయపడుకుంటూ వెళ్ళొద్దు. ధైర్యంగా నువ్వు వెళ్ళాలి. ఆమేననండి, ఆమేననండి, ఆమేననండి. గట్టిగా ఆమేననండి, గట్టిగా ఆమేననండి. చెల్లె, చిరంజీవి సినిమా వచ్చింది, ఆ పాట పెట్టు, భలే ఉంది. నువ్వు ఎట్టనే చిరంజీవి సినిమా వింటావు, వెంటనే పోయి మోకరితావా? ఇప్పుడు ఆదివారం అయిపోయింది, వెంటనే వాడు జెమినీలోనో ఏదో సినిమాలో ఎత్తాడు, కొత్త సినిమాలు ఎత్తాడు. వెంటనే ఇక్కడ మొత్తం అమ్మ తేజ గారు మాట్లాడింది, దేవుని వాక్యం మొత్తం మాట్లాడింది. చర్చిలో నుంచి బయటికి వెళ్తావు, ఇంటికి వెళ్ళగానే సినిమా చూస్తాం. ఎలా దీవించబడగలుగుతాం? యేసు నామంలో దేవుని పాదాలు పట్టుకోవడం మీరు నేర్చుకోవాలి. ఆమేనండి. దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. దేవునితో ఏకాంతంగా గడపడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాం, మీకు ఏదైనా కానీ యేసు నామంలో మీరు వచ్చే వారం వచ్చినా రాకపోయినా దేవునికి స్తోత్రం. ఆమేనండి. హల్లెలూయా. నా చెల్లెళ్ళల్లో రోజుకి ఎంతమంది ఏకాంత ప్రార్థన చేస్తున్నారు? 1 2 నిజాయితీ పరులే వీళ్ళంతా. యేసు నామంలో ఏకాంత ప్రార్థన మీరు ఉండుదురుగాక. బ్రదర్స్ చెప్పండి, ఏకాంత ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? 1 2. అయ్య బాబు,
యేసు నామములో మీరందరూ ఏకాంత ప్రార్థనలో బలము పొందుకునుదురుగా. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను చెప్పగలను, నా ఆశ్రమంలో ఉన్న ప్రతి తల్లి ఏకాంత ప్రార్థనలో ఉంటుంది. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఇన్ని రోజులేమో కానీ మండుతున్నారు ఒక్కొక్కరు. ముసలోళ్ళు కూడా మండుతున్నారు. వేస్తున్నారు. మా ఆర్మీ తాత కూడా మండుతాడు. హల్లెలూయా కృప కలుగునుగా. అమ్మా, నా రెండు చేతులెత్తి బ్రతిలాడుతున్నా మీ అందరినీ. ప్రార్థనే మన ఊపిరిగా మారాలి. నీ భర్త ఏ కష్టం చేస్తున్నాడో, ఏ పని మీద వెళ్ళాడో, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి ఏకాంత ప్రార్థన చేసే చెల్లెళ్ళుగా మీరు మారాలి. ఏకాంత ప్రార్థన. ప్రభు పాదాలు పట్టుకోవాలయ్యా, నా కొడుకు గొప్పవాడు కావాలయ్యా, నా కూతురు గొప్ప స్థితికి వెళ్ళాలి ప్రభు, నా పిల్లలు గొప్ప స్థితికి వెళ్ళాలని ఏకాంత ప్రార్థన గనక మీరు చేయగలిగితే మీ పిల్లలు, మీరు సస్యశ్యామలముగా నిలబడతారు. కొట్టుగట్టిగా చెప్పులు హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగునుగా. దేవుని పక్షంలో ఉన్న వారిని దేవుడు లేవనెత్తుతాడు. చెప్పండి, దేవుని పక్షముగా ఉన్నవారిని దేవుడు లేవనెత్తుతాడు. దేవుని పక్షం వైపు ఉంటావా, లోకం పక్షం ఉంటావా, నువ్వు డిసైడ్ చేసుకో. దేవుని పక్షముగా గనుక నిలబడితే లోకం నీకు దూరంగా ఉంటుంది. దేవుని పక్షముగా గనుక నిలబడితే దేవుని సువార్త పట్ల, సేవా పరిచర్య పట్ల దాహం నీకుంటుంది. మందిరము పట్ల దాహం ఉంటుంది. సేవకుని పట్ల దాహం నీకుంటుంది. ఈరోజు అయ్యా, నీ పరిచర్యలోనే అసలైన ఆశీర్వాదం దాగుందని మాతో మాట్లాడినందుకు వందనాలు. మీరు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? అది అగ్నిగుండమైనా, అది సింహాల బోనులోకి అడుగు పెట్టిన సింహాలు మనలను చూసి మోకరిస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా.